హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి స్నాక్స్ పిల్లలకి బాక్స్కి తిన్నీకి మనకి స్నాక్స్ కోసం అనేసి నేను పల్లీలు, నువ్వులు, బెల్లము, వెండు కొబ్బరి పప్పులండి, పుట్నాల పప్పులు, చట్నీ పప్పులు, పుట్నాల పప్పులు అంటారు కదండి, ఇవి అన్నీ నేను ఈ కప్పుతో ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. పల్లీలు 1 కప్పు, ఇవి కొబ్బరి ఒక్కటండి హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇంకా అన్ని కప్పు తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం ఇలా దోరగా వేపుకోవాలండి. వెండు కొబ్బరి పప్పులు, ఇవి నువ్వులండి, తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా వేంపేసుకొని చల్లారబెట్టేసుకొని ఇవి 4 ఇలాచీ తీసుకోవాలండి. చూడండి, 4 ఇలాచీ తీసుకోవాలి. తర్వాత బెల్లం అండి, 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చండి. మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని బట్టి మనం బెల్లము వేసుకోవచ్చండి. ఇవన్నీ ఒక్కొక్కటి మిక్సీలో వేసేస్తాను. చూడండి, ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం గీ వేసి ఉండలు కట్టేసుకుంటే ఎంతో హెల్దీ అయిన లడ్డు రెడీ అయిపోతుందండి. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా చాలా హెల్దీ అండి ఇది. ఇవన్నీ కొంచెం నేను మిక్సీకి వేస్తున్నా. చూడండి, తెల్ల నువ్వులండి ఇలా వేపుకోవాలండి. బ్రౌన్కి వచ్చాయి చూడండి. ఇవి బాగా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి, ఇలాగా అన్ని మిక్సీకి వేసేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్గా పట్టుకోవాలండి, మరి గరుకు లేకోకుండా ఇలా పట్టేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. చూడండి, బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవాలండి. బెల్లము కొంచెం ఈ పౌడర్ మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి, అది 2 కలిపేస్తే బెల్లం మెదుగుతుందండి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది కూడా మనం మిక్సీ పెట్టేద్దామండి. ఇవి నువ్వులు, పల్లీలు వేసాం కదండి, అది ఏమవుతుందంటే నువ్వులు, పల్లీలు కొంచెము ఆయిల్ ఉంటుంది కదండి, అదంతా ఇలా ఉంటలాగా వస్తుంది. మనకు గీ కూడా అవసరం ఉందంటే గీ వేసుకోవచ్చండి, లేదంటే మనకు గీ కూడా అవసరం లేదు. ఇలానే ముద్దకు వచ్చేస్తుంది లడ్డూకి. చూడండి, ఇలాగా మొత్తం అన్ని మనం